ఏ అలవాట్లు, ఏ హ్యాబిట్‌లో ఉన్న వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ గాని, క్వాంటమ్ మానిఫెస్టింగ్ గాని ఏది కూడా వర్కౌట్ కాదు. సో, అసలు ఏం జేస్తున్నారు? సో, ఎక్కడ మిస్టేక్ జేస్తున్నారు అని రెక్టిఫై చేద్దాం ఈ వీడియోలో. చాలా మంది సో, మానిఫెస్టింగ్ జేస్తారు. సో, ఐ వాంట్ మనీ, ఐ వాంట్ కార్, ఐ వాంట్ సంథింగ్ మనీ ఇట్లాంటి మానిఫెస్టింగ్ జేస్తారు కదా! ఆ టైంలో ఏం జేస్తారు? సో, మార్నింగ్ ఎర్లీ టైము 4:00కి ఇట్లా మెడిటేషన్‌లా చేస్తూ ఉంటారు. మళ్ళీ ఇంకా తర్వాత 8 తర్వాత, 6 తర్వాత మళ్ళీ నార్మల్ స్టేట్‌కొచ్చేస్తారు. మళ్ళీ థాట్ ఎంటర్ అవుతూ ఉంటాయి మన బ్రెయిన్‌లోకి. సో, మళ్ళీ ఎవరితో అన్నా గొడవ పెట్టుకోవటం. సో, కొంత డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్నోళ్ళకి మాత్రం ఇది వర్కౌట్ కాదు. అండ్ న్యూస్ చూస్తా ఉంటారు కదా! పద్దాక రాజకీయాలు చూస్తా ఉంటారు. ఇయన్నీ చూస్తా ఉన్నోళ్ళకి ఏంటంటే మన బ్రెయిన్‌లో అమిగ్డాలా ఉంటుంది. అమిగ్డాలా ఏం చేస్తుందంటే మనకి 2 ఉంటాయన్నమాట. ఒకటి సింథటిక్ నర్వ్ సిస్టమ్, ఇంకోటి పారాసింథటిక్ నర్వ్ సిస్టమ్. ఎప్పుడైతే అమిగ్డాలా మనం ఏదైతే అంటే కొంచెం వైలెన్స్ మూవీ చూస్తాం, ఎక్కడన్నా బస్సు తగలడిపోయింది, సంథింగ్ ఇట్లాంటి ఫ్లైట్ కూలిపోయింది, ఇట్లాంటి వీడియో చూస్తాం కదా! అప్పుడేమవుతుందంటే అమిగ్డాలా అనేది ఆన్ అయిపోతుంది. అమిగ్డాలా ఆన్ అయినప్పుడు సింథటిక్‌లోకి వెళ్ళకుండా సింథటిక్ మోడ్‌లోకి వెళ్ళిపోతాం. సింథటిక్ మోడ్‌లోకి వెళ్ళిపోవడం వెనకాల వెంటనే అనమాట మనకి వైబ్రేషన్ అనేది లో అయిపోతుంది. సో, సర్వైవల్ మోడ్‌కి వెళ్ళిపోతాం. ఫ్లైట్ మోడ్‌లోకి వెళ్ళిపోతాం. సో, మనకి మానిఫెస్టింగ్ మోడ్‌లో ఉండం. బెటర్ స్టేట్‌లోకి వచ్చేస్తాం మాల్పాల్లో ఉండి. ఇట్లా అనేది మనకి మానిఫెస్టింగ్ అనే స్టేట్‌ని మనం కోల్పోతాం. సో, మానిఫెస్టింగ్ అంటే ఎప్పుడు ఒకేలా కాదు. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఎట్లా ఉన్నారో అట్లానే ఉండాలి. మీకు డబ్బు ఉన్నా లేకపోయినా. సో, బయట 3 డైమెన్షనల్ ప్రపంచానికి ఎక్కడ కూడా లొంగకూడదు. అంటే 3 డైమెన్షనల్ ప్రపంచం అంటే భూమి అన్నట్టు అర్థం అనమాట. 4th డైమెన్షన్ అంటే ఇమాజినేషను. సో, క్వాంటమ్ ఫీల్డ్ ఇయన్నీ కూడా 4th డైమెన్షన్‌కి వస్తాయి. మీకు ఇంకా అర్థం కాకుండా ఉంటే మనది కండక్ట్ అవ్వచ్చు. సో, ఈ న్యూస్ నెంబర్ 1 థింగ్ ఏంటంటే మీకు ఏది కావాలనేది క్లారిటీగా తెలుసుకున్న దాని తర్వాత అది ఫీల్ అవ్వండి ఫ్రమ్ హార్ట్‌ఫుల్‌గా. తర్వాత ఏంటంటే మీకు ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా అవాయిడ్ అవ్వాలి. మేనిఫెస్టింగ్ అనేది ఒక ఏంటిది ఫార్ములా మొత్తం అంతా కూడా కలిపితే మాత్రం వస్తుంది. అంతేగాని ఇది అట్రాక్ట్ చేద్దాం, మార్నింగ్ చేద్దాం. మీకు ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా అవాయిడ్ అవ్వాలి. మేనిఫెస్టింగ్ అనేది ఒక ఫార్ములా మొత్తం అంతా కూడా కలిపితే మాత్రం వస్తుంది. అంతేగాని ఇది అట్రాక్ట్ చేద్దాం, మార్నింగ్ చేద్దాం అంటే రాదు. అర్థమైంది కదా! సో, థ్యాంక్ యూ ఫర్ అండర్‌స్టాండింగ్. అండ్ మీకు ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉన్నా సరే, అండ్ క్లాసెస్ అటెండ్ అవ్వాలన్నా సరే నన్నైతే ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. 1-to-1 ఏఐపీ సెషన్స్ మాత్రమే ఉంటాయి. నార్మల్ సెషన్స్ అయితే ఉండవు. సో, 2-3 మాత్రమే నేను ట్రైనింగ్ ఇస్తాను. ముందే బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.